నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనం 75th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. సో ఎంతోమంది వీరుల త్యాగ ఫలితము ఈరోజు మనం జరుపుకునే ఈ ఇండిపెండెన్స్ డే. వాళ్ళ స్వార్థాన్ని వదిలేసి దేశం కోసం పాటుపడి మనందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి, భావితరాలు చాలా సంతోషంగా ఉండాలి అన్న పట్టుదలతో వాళ్ళు చేసిన కృషి ఫలితమే మనం ఈరోజు జరుపుకునే ఇండిపెండెన్స్ డే. సో మన వంతు బాధ్యతగా మన దేశాన్ని అన్ని దేశాల కన్నా ముందుగా అగ్రగామిగా నిలబెట్టాలి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన జీవన విధానాలు ఏ విధంగా అయితే ఇంతకు ముందు పద్ధతుల్లో ఫాలో అయ్యేవాళ్ళో అవన్నీ కూడా మనం తెలుసుకొని సరిగ్గా ఫాలో అయినట్టయితే మన దేశాన్ని అన్ని దేశాల కన్నా మనము ముందుగా నిలబెట్టవచ్చు. సో మీ అందరికీ కూడా నేను యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా కన్వే చేసే మెసేజ్ ఏంటంటే అందరము కూడా బ్యాక్ టు రూట్స్, అంటే మన రూట్స్ ఎక్కడి నుండి వచ్చాయో మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు మనం ఫాలో అవుతూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భారత్. Happy Independence to all Indians. This is the grandest celebration for all Indians, 75th Independence Day from Wisdom Overseas. Thank you. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుకొచ్చిన సందర్భంగా ప్రతి భారతీయునికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్క భారతీయునికి నా తరపు నుంచి అండ్ విజ్డమ్ ఓవర్సీస్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విజ్డమ్ ఓవర్సీస్ ఎంతోమంది విద్యార్థుల్ని, భారతీయ విద్యార్థుల్ని డాక్టర్లుగా భారతదేశానికి పరిచయం చేస్తుంది. కాబట్టి ప్రతి భారతీయులు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మేమైతే ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ బయట ఆడుతున్నాం. ఇట్స్ రియల్లీ అ బిగ్ థింగ్. చాలా ఇప్పుడు గర్ల్స్గా మేము అది చేస్తున్నాం. ఇట్స్ అ రియల్లీ బిగ్ థింగ్. అండ్ గర్ల్స్ బయట ఆడాలి, ఇంకా వేరే స్పోర్ట్స్ కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు గర్ల్స్ మంచిగా బయట తిరిగితేనే ఇప్పుడు గర్ల్స్కి ఫుల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. How do you think that we should celebrate 75th Independence Day? I think it's definitely what our Prime Minister is doing is very good, but yeah, every Indian should take step. Not only Prime Minister, but every Indian should take step to look forward to celebrate Independence Day. What do you feel about distributing flags to every Indian household to hoist on their roof? Yeah, it is definitely a good idea, but they should even respect it, not just after not only on Independence Day, but after Independence Day.